స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన క్రేజ్ ఏంటో అందరికీ తెలుసు. పాన్ ఇండియా లెవెల్ అభిమానులు ఆయన సొంతం. ఇక ఈ ఏడాది ఒక్క సినిమా చేయకపోయినా సరే ఆయన పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. తన స్టామినా ఏంటో మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నేషనల్ లెవెల్లో కూడా చూపించారు పవర్ స్టార్. మరి ఎలాంటి పాన్ ఇండియా సినిమా లేకుండానే నార్త్ ఆడియన్స్ లో పవన్ కళ్యాణ్ కి భారీ క్రేజ్ వచ్చింది. మరి దీనితో పవన్ క్రేజ్ లోకల్ నుంచి నేషనల్ వరకు వెళ్ళింది. కానీ ఇప్పుడు దీనికి మించిన ఆనందంతో పవన్ అభిమానులు గాల్లో తేలిపోతున్నారు. ఈసారి పవన్ నేషనల్లో కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో ట్రెండ్ అయ్యారు. ఎందుకో తెలుసా? ఈ రోజుల్లో సోషల్ మీడియాను ఉపయోగించిన వారు లేరంటే అతిశయోక్తే కదూ. సోషల్ మీడియా జీవితంలో ఒక భాగంగా మారింది. సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాధారణ వార్తలు ఇలా అనేక రకాల వార్తలను చూసేందుకు టీవీ ఛానల్స్, న్యూస్ పేపర్ల కంటే సోషల్ మీడియాని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. గుండు పిన్ను నుంచి హై ఎండ్ కార్ వరకు ఏ సమాచారం కావాలన్నా గూగుల్లో ఇట్టే దొరుకుతుంది. మనకు తెలియని పదాలకు అర్థాలు తెలుసుకోవాలని గూగుల్ తల్లిని అడగాల్సిందే కదా. ఈ క్రమంలో ఈ ఏడాది మొత్తం గూగుల్లో భారతీయులు ఎక్కువ దేని గురించి వెతికారంటూ ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు తెలిసాయి. ఈ మేరకు 2024లో గూగుల్ సెర్చ్ ట్రెండ్ జాబితాను విడుదల చేశారు. ఈ మేరకు ఈ ఏడాది గూగుల్ వేదికగా వ్యక్తుల గురించి శోధించిన జాబితాలో టాప్ 5 స్థానం పవన్ కు దక్కింది. ఈ మేరకు 2024లో భారతీయులు అత్యధికంగా వెతికిన అంశాల జాబితాను వెల్లడించింది గూగుల్. సినిమా, రాజకీయ వర్గాలను కలిపి చూస్తే గూగుల్ ట్రెండ్స్ లో పవన్ కళ్యాణ్ నెంబర్ 1 స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన స్థాపించిన జనసేన పార్టీ 100కు 100% స్ట్రైక్ రేట్ తో విజయం సాధించడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ ప్రధాన కారణమనే నినాదం దేశవ్యాప్తంగా వ్యాపించింది. రీసెంట్ గా సీజ్ ద షిప్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. దీంతో పవన్ కళ్యాణ్ ఎవరు, ఆయన చరిత్ర తెలుసుకోవడం కోసం దేశం నలుమూలల నుంచి అందరూ పవన్ కళ్యాణ్ అని కీవర్డ్ తో గూగుల్లో సెర్చ్ చేశారు. దీంతో నెంబర్ 1లో ఆయన పేరు వచ్చింది. హీరోలు, రాజకీయ నాయకుల కేటగిరీలో పవన్ కళ్యాణ్ మొదటి స్థానంలో, చిరాగ్ పాస్వాన్ 2వ స్థానంలో, నరేంద్ర మోదీ 3వ స్థానంలో, చంద్రబాబు 4వ స్థానంలో ఉన్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.